హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. ఇదిగో అండి, ఈరోజు బీరకాయ పచ్చనిపప్పు కర్రీ రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సిన అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇదిగో ఆయిల్ వేసుకొని పోపుకి కావాల్సిన అన్నీ వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు వేసుకున్నానండి. పోపు వేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందామండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకున్నానండి. టమాటాలు కొంచెం మంచిగా మగ్గిన తర్వాత చూడండి, ఉప్పు వేసేసుకున్నాను. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నానండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకుందాము. కారము, పసుపు, ధనియాల పొడి వేసుకున్నానండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకున్నాను. మంచిగా కలిపేసుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదండి పచ్చెనగపప్పు, అది కూడా వేసేసుకున్నామండి. చూడండి, అంతే అండి. చక్కగా కలిపేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలండి. వాటర్ అయితే అస్సలు పోయిన అవసరం లేదు. మూత పెట్టుకున్న తర్వాత అదే కొంచెం వాటర్గా వస్తుందండి. దాంట్లోనే అన్నీ మన కారము, ఉప్పు, బీరకాయలు అన్నీ చక్కగా ఉడికిపోతాయండి. అంతేనండి. ఎంతో యమ్మీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అండి. మీకు ఇష్టమైతే ట్రై చేయండి.